హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinFit తెలుగు. ఈ రోజు నిఫ్టీ 50.01% లూజ్ అయ్యి 22,545 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.01% గెయిన్ అయ్యి 74,612 పాయింట్స్ దగ్గర పాజిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.28% గెయిన్ అవ్వగా నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0.84%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.67% లూజ్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 19 స్టాక్స్ పాజిటివ్లో, 31 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో శ్రీరామ్ ఫైనాన్స్ 5.18%, బజాజ్ ఫిన్సర్వ్ 2.4%, బజాజ్ ఫినాన్స్ 2.03%, హిందాల్కో 1.78%, సన్ ఫార్మా 1.76% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా అల్ట్రాకో 4.69%, ట్రెంట్ 3.63%, బజాజ్ ఆటో 2.65%, టాటా మోటార్స్ 2.09%, M&M 2.08% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ February 26, 2025న యుఎస్ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చూపించాయి. S&P 500 స్వల్పంగా 0.81 పాయింట్లు 0.1% కంటే తక్కువ పెరిగి 5,956కి చేరుకుంది. 4 రోజుల నష్టాల పరంపరను ముగించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.4% తగ్గి 43,433 మరియు నాస్డాక్ కాంపోజిట్ 0.3% పెరిగి 19,075కి చేరుకుంది. ఎర్నింగ్ రిపోర్ట్స్ కంటే ముందు ఎన్విడియా స్టాక్ 3.7% రైజ్ అయ్యింది. ట్రంప్ టారిఫ్స్ అన్సర్టినిటీ ఇంకా అలాగే ఉండగా నిన్న మళ్ళీ యూరోప్ కంట్రీస్ పైన కూడా 25% టారిఫ్ వేస్తాము అని కొత్త ట్రేడ్ వార్ కి ఆయన డెసిషన్స్ దారితీస్తున్నాయి. కమింగ్ టు మన మార్కెట్స్, ఈ రోజు మన మార్కెట్ మిక్స్డ్ గా ఓపెన్ అయ్యింది. బెంచ్ మార్క్ ఇండిసెస్ బార్డర్ మార్క్ కోసం స్ట్రగుల్ అయ్యాయి. మిడ్ క్యాప్ డిక్లైన్ అయ్యి అండర్ పర్ఫార్మ్ చేశాయి. టాటా మోటార్స్, SBI మరియు హీరో మోటోకార్ప్ తో సహా 6 నిఫ్టీ భాగాలు 52 వీక్ లోను తాకడంతో అనేక స్టాక్లు తాజా లోని హిట్ చేశాయి. మిడ్ క్యాప్ సెగ్మెంట్ కూడా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 నుండి దాదాపు 20 స్టాక్స్ మినిమం లో పాయింట్స్ ని హిట్ చేశాయి. రిస్క్ వెయిట్ పెరుగుదలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకున్న తర్వాత బ్యాంకింగ్ మరియు ఫినాన్షియల్ స్టాక్లు కొంత ఉపశమనం పొందాయి. ఎంపిక చేసిన NBFCలు మరియు బ్యాంకుల్లో సెంటిమెంట్ పెంచింది. AU స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, RBL బ్యాంక్, L&T ఫినాన్స్, శ్రీరామ్ ఫినాన్స్ మరియు చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ప్రకటన తర్వాత 3 to 6% మధ్య గెయిన్ అయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, కేబుల్ మరియు వైర్ వ్యాపారంలోకి ప్రవేశించడం వల్ల పాలీక్యాబ్ ఇండియా, ఫినోలెక్స్ కేబుల్స్, KEI ఇండస్ట్రీస్ మరియు హవెల్స్ 21% వరకు డిక్లైన్ అయ్యాయి. నిఫ్టీ 500 స్టాక్స్ లో 1/3 ఆఫ్ స్టాక్స్ ప్రీ కోవిడ్ వాల్యుయేషన్స్ కన్నా చీప్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి అని, ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కావచ్చు అని ఒక న్యూస్ ఆర్టికల్ ని ది ఎకనామిక్ టైమ్ మార్కెట్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం HDFC బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అవెన్యూ సూపర్ మార్ట్స్, కోల్ ఇండియా మరియు ఏషియన్ పెయింట్స్ లాంటి బ్లూ చిప్ స్టాక్స్ మార్చ్ 2020 నాటి ప్రైస్ టు ఎర్నింగ్స్ అండ్ ప్రైస్ టు బుక్ రేషియోస్ కన్నా 10 to 16% లోలో ట్రేడ్ అవుతున్నాయి అని వారు తెలిపారు. వీటిలో కొన్ని వీక్ రిజల్ట్స్ కారణంగా కరెక్ట్ అవ్వగా మరికొన్ని స్టాక్లు గత 5 ఏళ్లలో బలమైన పనితీరును అందించాయి. అయితే ఇది వాల్యుయేషన్లో ప్రతిబింబించలేదు అని తెలిపారు. ఇందాక చెప్పిన స్టాక్స్ తో వేరే స్టాక్స్ ని ఇక్కడ డిస్ప్లే చేశాము, ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాటి మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని ఫర్దర్ స్టడీ చేయండి. టాటా ప్లే యొక్క డైరెక్ట్ టు హోమ్ DTH బిజినెస్ ని దాని సబ్సిడరీ కంపెనీ అయిన భారతీ టెలిమీడియా లిమిటెడ్ తో మర్జ్ చేయడానికి ప్రస్తుతం టాటా గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లు భారతీ ఎయిర్టెల్ బుధవారం February 26న కన్ఫర్మ్ చేసింది. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజ్లకు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా ఈ రోజు రిపోర్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. స్టేట్లో సోలార్, విండ్, హైబ్రిడ్, బస్ అండ్ బయోమాస్ బేస్డ్ ఆధారిత కార్యక్రమాలతో సహా మల్టిపుల్ ప్రాజెక్ట్స్లను
డెవలప్ చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్తో కంపెనీ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూను కుదుర్చుకుంది. టెక్నాలజీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ సంస్థ తన తాజా ఫండింగ్ రౌండ్లో దాని వెంచర్ ఆర్మ్ విప్రో వెంచర్స్కు $200 million కేటాయించాలని ప్లాన్ చేస్తుంది. మెయిన్ వచ్చేసి ఎర్లీ టు మిడ్ స్టేజ్ స్టార్టప్స్కి బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇది 4th టైం ఫండింగ్ అవుతుంది. సబ్డివైడింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్ని స్ప్లిట్ చేసి కంపెనీ షేర్ క్యాపిటల్ని మాడిఫై చేయడానికి ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి March 4th ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మీట్ అవుతారు. ఆదిత్య బిర్లా రెన్యూవబుల్స్ ఫుల్లీ ఓన్ సబ్సిడరీ అయిన ABREL EPC నుండి 410 మెగావాట్ పీక్ సోలార్ మాడ్యూల్స్ను సప్లై చేయడానికి వారీ ఎనర్జీస్ వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ ఆర్డర్ను పొందింది. కంపెనీ హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న API మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ CTO2 కోసం US FDA నుండి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ EIRని పొందింది. ఇన్స్పెక్షన్ని US FDA వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్గా VAIగా క్లాసిఫై చేసింది. రెగ్యులేటరీ బాడీ November 13 నుండి November 19, 2025 వరకు ఇన్స్పెక్షన్ చేసింది. కేశవరామ్ ఇండస్ట్రీస్తో అరేంజ్మెంట్ స్కీమ్ March 1, 2025 నుండి అమలులోకి వస్తుందని బోర్డు ప్రకటించింది. ఈ ఏర్పాటు ప్రకారం కేశవరామ్ ఇండస్ట్రీస్ ఈక్విటీ షేర్ హోల్డర్లు కలిగి ఉన్న ప్రతి 52 ఈక్విటీ షేర్లకు ₹10 చొప్పున కంపెనీ ఒక్కొక్కటి ₹10 ఈక్విటీ షేర్ను కేటాయిస్తుంది. అదనంగా కమింగ్ 2 yearsలో 1800 crores పెట్టుబడితో గుజరాత్లోని భరూచ్ సమీపంలో వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్థాపించాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ప్లాంట్ December 2026 నాటికి ఆపరేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంటర్నల్ అక్రూయల్స్ అండ్ ఆర్ బారోయింగ్స్ కాంబినేషన్ ద్వారా నిధులు సమకూరుతాయి. ఈ న్యూస్ ఈ కంపెనీకి పాజిటివ్ న్యూసే కదా. మరి ఈరోజు స్టాక్ ఎందుకు నెగిటివ్గా రియాక్ట్ అయ్యింది? బికాస్ వాళ్ళ కోర్ బిజినెస్ అయిన సిమెంట్ సెక్టార్ కాకుండా కొత్త సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఇన్వెస్టర్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి ఈరోజు స్టాక్ నెగిటివ్లో క్లోజ్ అయింది. వాళ్ళు గత కాలంగా పెయింట్స్, కండక్టర్స్, మళ్ళీ ఇప్పుడు కేబుల్ సెక్టార్లోకి మనీని డైవర్సిఫై చేయడం ఇన్వెస్టర్స్ నెగిటివ్గా తీసుకున్నారు. కంపెనీ బెవరేజెస్ గనా కోసం గతంలో ప్రకటించిన February 28కి బదులుగా March 31 వరకు అక్విజిషన్ టైమ్ లైన్ని పొడిగించింది. November 12, 2024 SBC బెవరేజెస్ గనా యొక్క ఫుల్ ఓనర్షిప్ని 127 crores పొందేందుకు గనా బాటిలింగ్ కంపెనీతో షేర్ పర్చేస్ అగ్రిమెంట్ పై సంతకం చేసింది. వక్రంగి కేంద్ర నెట్వర్క్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ల యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో స్ట్రాటజిక్ కార్పొరేట్ ఏజెన్సీ పార్ట్నర్షిప్ని కంపెనీ ప్రకటించింది. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 111 crores వర్క్ ఆర్డర్ని సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి పొందింది. తన కంపెనీ రెగ్యులేటర్ ఫిల్లింగ్లో డిస్క్లోజ్ చేసింది. ఆన్ అదర్ హ్యాండ్ కంపెనీ Q4 రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్లో 65 crores అంటే 4.7% year-on-year గ్రోత్ చూపించారు. ది కంపెనీస్ రెవెన్యూ ఆపరేషన్స్ అనేవి 14.8% అంటే 668 crores నుండి 767 crores year-on-yearలో గ్రో అయ్యాయి. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ UPPCL నుండి దాని సబ్సిడరీ కంపెనీ అయిన ఆదాని సౌర్ అర్జా 1250 megawatts ఎనర్జీ స్టోరేజ్ ఆర్డర్ని పొందిన తర్వాత అదాని గ్రీన్ ఎనర్జీ షేర్కి ఇది పాజిటివ్ న్యూస్ అవ్వచ్చు. పనౌరా PSP అనే ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రాలో 40 ఏళ్ల కమిట్మెంట్తో డెవలప్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ 6 ఏళ్లలో పూర్తవుతుందని 1 మెగావాట్కు యాన్యువల్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 76.53 lakhs. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈరోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.